నా పేరు ఆశారాం గాంచి అండి. రాయమండ్రిలో నాకు వ్యాపారం గాజుల వ్యాపారం సారు. అక్కడ ఒక నారాయణ లాల్ అనే కుర్రోడండి, మన సావరియా మొబైల్లో పనిచేసేవాడండి. ఆ కుర్రోడికి నేను బాబాయ్ అవుతాను. ఇంచుమించుగా 3-4 సంవత్సరాల నుంచి ఆ షాప్లో పని చేసుకుంటే ఈ మధ్యన వాండర్ కింద వాడికి కొంచెం గొడవ వచ్చి బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చేసి ఏదో వ్యాపారం పెట్టని చెప్పి వ్యాపారం పెట్టుకున్నాడు. వ్యాపారం పెట్టుకుంటే ఈ వాండర్కి, పాత వాండర్కి కసి వీడు ఇక్కడ వ్యాపారం సక్సెస్ అవ్వకూడదు, ఎలాగైనా సరే వీడిని ఇక్కడ పంపించని చెప్పి చాలా డిస్పోన్ చేశాడు ఆ కుర్రోడిని. పాపం వాడు కంగారు పడిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు అందరికీ చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఎవరు అని మాట ఏం లేదు. తర్వాత మన హోల్సేల్ యూనియన్ వాళ్ళు ఏమో తీసుకున్నారు, వాళ్ళ బాధ వినిపి. కానీ టెక్నీషియన్ యూనియన్ వాళ్ళు అని తీసుకోలేదు. ఆడ కొట్లో ఎవరైనా వెళ్తే 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెనాల్టీ అండి. ఒక మంచి నిలబెట్టేశారు షాప్ బయట అండి. ఎవరినైనా వెళ్తే చూస్తే 5,000 10,000 వ్యాపారం. సరే నా షాప్లో వర్క్ అవ్వట్లేదని చెప్పి ఇటు పాపం ఆన్లైన్ బిజినెస్ మొదలెట్టాడు. అయితే ఆన్లైన్లో కొరియర్లో పంపిస్తే కొరియర్ వాళ్ళని ఆపేస్తే కొరియర్ వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు వసూలు చేయడం మొదలెట్టారు. ఈ కుర్రోడిని చాలా టెన్షన్లో పెట్టారు. ఈ కుర్రోడు ఆ బాధ భరించుకోలేక మమ్మల్ని అందరినీ చెప్పాడు. ఆ కొట్లో వాండర్లకు చెప్పాడు, వాండర్ గారిని చెప్పాడు, అందరినీ చెప్పుకుంటే కూడా ఏం లేదు. వీడు ఆ రోజు చాలా గొడవ అయిపోయింది అని భయపడిపోయి వాళ్ళ నాన్నకి కూడా ఏ విషయం చెప్పకుండా వాడు 6వ తారీఖు అండి, మార్చి నెల 6వ తారీఖు వాడు పైనుంచి ముందు ఒక మెసేజ్ పెట్టాడు. నేను సావటానికి కారణాలు ఈ ముగ్గురు పేర్లు రాశారు. తర్వాత వాడు పైనుంచి దూకేశాడు. ఒక 5 సెకండ్ల తర్వాత అండి. తర్వాత మేము ఆ దూకింది ఏమంటే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఎలా కాదు, ఇక్కడి నుంచి మీరు బయట తీసుకెళ్ళిపోయండి. తర్వాత ఎమ్మటే పోలీస్ స్టేషన్ 1 టౌన్లో కంప్లైంట్ పెట్టాం. అయితే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే అలా కాదు, మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, కుర్రోడు చెప్పిన మాట అయిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ పైన రాసుకుంటే ముందు నార్మల్ ఎఫ్ఐఆర్ రాశారండి. తర్వాత అక్కడ చనిపోయిన తర్వాత మేము వెళ్ళి అక్కడ చెప్పాము కూడా, సార్ కుర్రోడు చనిపోయారంటే మీరు ఎఫ్ఐఆర్ మేము ఆ ముగ్గురు పేరు కూడా రాయండి అంటే వాళ్ళు సెల్లా రాసుకుంటారు. మమ్మల్ని కంగారు పెట్టేశారు. మాకేమో తెలుగు చదువు రాదండి. ఆ కుర్రోళ్ళు కంగారు పడిపోయి మీరు వెళ్ళిపోండి, PM టైం అయిపోతుంది, పోస్ట్ మార్టం అవుతుందని చెప్పి పంపించేశారు బయటకు. ఆ కుర్రోళ్ళని వాళ్ళు ఏం రాసుకున్నారో తెలుగు మామూలు పేపర్ మీద సంతకాలు చేయించుకున్నారండి. కానీ వాళ్ళు చనిపోయటానికి కారణాలు వాడు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పేర్లు రాయకుండా పోలీసు వాళ్ళు చేశారు ఆ పని సార్. 1 టౌన్లో ఉంటాయి. సరే అందుకని మేము ఇవాళ SP ఆఫీస్కి కూడా కంప్లైంట్ SP మేడం గారితో మాట్లాడాము. ఓకే అన్ని నేను చూస్తున్న వివరాలు అని చెప్పారు మేడం గారు మాకు ఒక ఆశ్వాసన ఇచ్చారు. మేము అన్ని పూర్తిగా చేసి పెడతామని చెప్పారు సార్. థ్యాంక్ యూ.